వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, దిస్ ఈజ్ బ్లాక్ మండే. కంప్లీట్‌గా మార్కెట్స్ అన్నీ, స్టాక్ మార్కెట్స్ అన్నీ క్రాష్ అవుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతది. మనకి న్యూజిలాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతది స్టాక్ మార్కెట్స్ ఓపెనింగ్. దాని తర్వాత చైనా, జపాన్, తర్వాత ఇండియా ఇలా స్టార్ట్ అవ్వుకుంటూ వెళ్తది స్టాక్ మార్కెట్. సో, ఆల్రెడీ తైవాన్ అండ్ చైనా మార్కెట్స్ అన్నీ క్రాష్ అయిపోయినాయి. క్రిప్టో లాగా ఉండదు స్టాక్ మార్కెట్ అనేది. 10% క్రాష్ అయితే కంప్లీట్‌గా ట్రేడింగ్ అనేది హాల్ట్ అయిపోతుంది. అలాగా ట్రేడింగ్ హాల్ట్ అయిపోయింది స్టాక్ మార్కెట్స్. సో, చైనా స్టాక్ మార్కెట్సే ఇట్లా ఉంటే, యూఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయితే సిట్యుయేషన్ ఏంటి? ఎలా ఉండబోతుంది? ఇప్పటికే హ్యూజ్ క్రాష్ చూస్తూ ఉన్నాము. స్టాక్ మార్కెట్స్ కాదు, ఈవెన్ బిట్‌కాయిన్‌లో గూడా సింగిల్ డేలో ఇట్ ఫాల్స్ అరౌండ్ 7% ఫాల్ అయింది. దట్ ఈస్ హ్యూజ్. సో, మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే, ట్రెండ్ లైన్ అనేది కీ లెవెల్ అని చెప్పి, బట్ ఇది బ్రేక్ అవ్వాలి అని చెప్పాను. ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వలేదు. సో, డైలీ క్యాండిల్ మీరు చూడొచ్చు. ఇక్కడి వరకు వెళ్ళింది. మనం మార్క్ చేసుకున్న లైన్ ఏదైతే ఉందో, ఈ లైన్ బిలోనే క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే. మార్కెట్ సిట్యుయేషన్ ఎట్లా ఉన్నా సరే, ఎంత నెగెటివ్ న్యూస్ ఉన్నా, ఎంత మ్యానిప్యులేషన్ ఉన్నా 90% ఆఫ్ ద టైమ్స్ అనాలిసిస్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. ఓకే. మ్యానిప్యులేషన్స్ అనేవి ఉండొచ్చు. సో, మీరు 4 అవర్ క్యాండిల్‌లో అలా చూస్తే డెఫినైట్‌లీ ఇదొక బ్రేకౌట్ లాగే కనిపిస్తది. బట్ ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఫాల్ అయింది. అందుకే నేను డైలీ క్యాండిల్ అట్‌లీస్ట్ క్లోజ్ అవ్వాలి అని చెప్పాను. ఓకే. ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉంటుంది? తిరిగి మళ్ళీ సపోర్ట్ దగ్గరకొచ్చింది. ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అయితే ఫార్మ్ అయింది. ఓకే. సో, ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఎప్పటి వరకు రెస్పెక్ట్ చేస్తుంది? తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వస్తుందా? ఇక్కడ నుండి పంప్ అయిపోతుందా? ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం బిఫోర్ గోయింగ్ టు దట్. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిప్టో ట్రేడర్ దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు సేవ్ యువర్ మనీ ఆర్ టు మేక్ మనీ. ఓకే. మీకు పర్టిక్యులర్‌గా సిగ్నల్స్ కావాలి అనంటే లైక్ దిస్ దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్ కాంటాక్ట్ మీ ఫర్ దట్. ఓకే. టెలిగ్రామ్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. ఇక్కడ కీ లెవెల్స్ తిరిగి మళ్ళీ కీ లెవెల్సే మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ కీ లెవెల్ వచ్చేటప్పటికి ఈ బాటమ్ ఏదైతే ఉందో ఇది కీ లెవెల్. ఓకే. 76,625 ఉంది ఎగ్జాక్ట్‌లీ. మీరు 20 వరకు అని అనుకోవచ్చు. ఓకే. సో, ఇలా దీన్ని మార్క్ చేసుకోవాలి. 76,610 అనుకోండి. 600 అనుకోండి. ఓకే. దీని బిలో ఒక విక్ అయినా ఫార్మ్ అయితే ఎందుకు అనంటే ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే. ఇట్ ఈజ్ డౌన్ ట్రెండ్. ఇది టాప్ అనుకుంటే సో, లోయర్ లోస్. ఓకే. లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఓకే. లోయర్ లోస్ ఫార్మ్ అయింది. లోని బ్రేక్ చేసింది. లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. ఈ హైని బ్రేక్ చేయలేకపోయింది. సో, ఇక్కడుంది బిట్‌కాయిన్ యాస్ ఆఫ్ నౌ ఇలా ఉంది. ఓకే. సో, ఇప్పుడు సినారియో ఏంటి అనంటే దీన్ని బ్రేక్ చేయలేదింకా. ఓకే. ఒకవేళ దీన్ని బ్రేక్ చేస్తే డౌన్ ట్రెండ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది అని. అంటే లోయర్ లో ఫార్మ్ అయింది. ఫార్మ్ అయిన వెంటనే ఇక్కడికొస్తుందని చెప్పలేము. తిరిగి మళ్ళీ ఒక చిన్న పంప్ ఇచ్చి తిరిగి రావచ్చు. దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. యాస్ ఆఫ్ నౌ అయితే డౌన్ ట్రెండ్ అయితే క్యాన్సిల్ కాలేదు. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. అంటిల్ అన్‌లెస్ ఈ లెవెల్ 76,600 బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్ స్టిల్ కంటిన్యూస్. అయితే టాప్ ఏంటి అనంటే ఇది టాప్ అవుతుంది. ఓకే. 88,520 అనుకోవచ్చు. సో, ఈ టాప్ బ్రేక్ అయినప్పుడు డౌన్ ట్రెండ్ బ్రేక్ అవుతుంది. అండ్ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్‌ని కూడా ఎక్స్‌టెండ్ చేసుకోండి. దిస్ ఈజ్ పర్ఫెక్ట్‌లీ యాక్టింగ్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్సో ఎ కీ లెవెల్. సో, కమింగ్ టు సినారియోస్ మనం ఇక్కడ 2 సినారియోస్ అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ ఈ బాటమ్ బ్రేక్ అయింది అనుకోండి. ఈ లో బ్రేక్ అయింది అనంటే ఓకే. సో, లో బ్రేక్ అవుతుంది. రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తిరిగి మళ్ళీ ఇక్కడి వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో, ఈ ఏరియా ఏదైతే ఉందో 72,000 దగ్గర నుండి 70,000 వరకు ఇట్ ఈస్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేస్తే వెరీ, వెరీ గుడ్ సపోర్ట్ జోన్ అవుతుంది. ఓకే. మెనీ ట్రేడర్స్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఆల్ ఇన్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. నేనదే మళ్ళీ, మళ్ళీ చెప్తుంది. ఆల్ ఇన్ చేయకూడదు. ఎప్పుడు ట్రేడ్‌లో 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే అసైన్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 2-3 ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఒకవేళ ఇది బ్రేక్ అవ్వలేదు, బిట్‌కాయిన్ పంప్ అయింది అని అనుకుంటే, సో, ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. రైట్ నౌ మార్కెట్ సిట్యుయేషన్‌ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇట్లా పంప్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, మేబీ దిస్ ఈస్ ద వరస్ట్ సినారియో అవుతుంది. బట్ ఆ 10%, 10-20% పాసిబిలిటీ కూడా ఉంది. ఇలా బిట్‌కాయిన్ పంప్ అవ్వడానికి. ఓకే. ట్రంప్ ఎందుకు ఇలా టారిఫ్స్ వార్ చేస్తున్నారు అనంటే,
సింపుల్. ఇప్పుడు అమెరికాకి అన్ని కంట్రీస్ ఎక్స్‌పోర్ట్ చేసి, అన్ని కంట్రీస్ వెల్త్ క్రియేట్ చేసుకుంటున్నాయి. అంటే అమెరికా పైన అన్ని కంట్రీస్ డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు ట్రంప్ ఉద్దేశ్యం ఏంటి అనంటే, మాతో బిజినెస్ చేసి అన్ని కంట్రీస్ గ్రో అవుతున్నాయి. బట్ స్టిల్ వి ఆర్ ఇన్ డెట్. సో, మేము స్టిల్ అప్పుల్లో ఉన్నాము. మేము గ్రో అవ్వాలి ఇప్పుడు అని చెప్పి ఏదైతే ట్రేడ్ డెఫిషియేట్ ఉందో, అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ మధ్యలో ఉండేది డెఫిషియేట్. ఓకే. సో, ట్రేడ్ డెఫిషియేట్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అమెరికా ట్రై చేస్తుంది. దిస్ ఈజ్ నాకు అర్థమైన దానిలో ఒకటి. రెండో సినారియో ఏంటి అనంటే 2026లో అమెరికా ఏదైతే డెట్ తీసుకుందో అది రెన్యువల్ ఆర్ రీఫైనాన్స్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉంది. అయితే అప్పుడు తీసుకున్న డెట్ అనేది 1% అలా ఉంది ఇంట్రెస్ట్ రేటు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5% మధ్యలో ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. ఓకే. సో, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాలి అనంటే అమెరికా ఎకానమీ అనేది ఫాల్ అవ్వాలి. లేదు అనంటే రెసిషన్ రావాలి. సో, పోవెల్ వచ్చేటప్పటికి ఇప్పటివరకు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయటం లేదు. ట్రంప్ గూడా అదే చెప్తూ ఉన్నారు. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్ అని. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిట్యుయేషన్ అబ్జర్వ్ చేస్తే జూన్‌లో ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ ఉంది. జూన్ ఎండింగ్ ఆర్ జూలైలో ఉంటుంది. బట్ సిట్యుయేషన్ ఇలాగే కంటిన్యూ అయ్యి రెసిషన్ ఎక్కువగా ఉంటే, రెసిషన్‌లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటే, ఇంకొంచెం ఎర్లీగా ఫెడరల్ రిజర్వ్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి, ఎమర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేసి రేట్స్ కట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ వి డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. అయితే ఇక్కడ నాకు అర్థమైన సినారియో ఏంటి అనంటే, ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఈ ఫాల్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ ముందే ప్రిడిక్ట్ చేసి, ముందే ఇన్‌సైడర్ న్యూస్ వచ్చి సెల్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. అది క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మార్కెట్ ఏదైనా పంప్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెఫినైట్‌లీ రేట్ కట్స్ అనేవి యాస్ సూన్ యాస్ పాసిబుల్ జరగబోతున్నాయి అని చెప్పి వి కెన్ అండర్‌స్టాండ్. ఐ కెన్ అండర్‌స్టాండ్ చాలామంది పోర్ట్‌ఫోలియోస్ అన్నీ నెగెటివ్‌లో ఉన్నాయి. చాలామంది స్పాట్‌లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరి పోర్ట్‌ఫోలియోస్ 70-90% నెగెటివ్‌లో ఉన్నాయి. తిరిగి మళ్ళీ మార్కెట్ పంప్ అవ్వడానికి ఒకే ఒక్క గుడ్ న్యూస్ ఆల్ వి నీడ్ ఈస్ రేట్ కట్స్. ఓకే. సో, ఇది అర్థం చేసుకోండి. రేట్ కట్స్ గురించి ఇన్ఫర్మేషన్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ కావాలి అనంటే జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇది ఎంట్రీ 1, ఎంట్రీ 2 అండ్ ఎంట్రీ 3 కూడా మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలి అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇఫ్ యూ వాంట్ ఎంట్రీ 3 దిస్ విల్ బి యువర్ ఎంట్రీ 3. ఓకే. 60,000 దగ్గర నుండి 62,000 వరకు అనుకోవచ్చు. ఓకే. దిస్ విల్ బి ద ఎంట్రీ 3. మీరిక్కడ ఒకవేళ ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉంటే. ఓకే. ఒకవేళ ఎంటర్ కాకపోతే సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ట్రెండ్ లైన్ 100% ఒక డైలీ క్యాండిల్ బ్రేక్ అయితేనే ఈ ట్రెండ్ లైన్‌ని అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు తిరిగి మళ్ళీ. లేదు అనంటే దిస్ విల్ బి ఎంట్రీ 1, ఎంట్రీ 2 ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో, ఎంట్రీ 1 ఎంటర్ అయితే ఇది మీకు ఈ 76,000 మీకు టీపీ1 టార్గెట్ 1 అవుతుంది. సో, ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ అనేది టార్గెట్ 2 అవుతుంది. అండ్ ఈ టాప్‌లో ఇక్కడ ఏదైతే ఉందో 90,000 లెవెల్ అనేది టార్గెట్ 3 అవుతుంది. ఓకే. సో, లేదు 2 ఎంట్రీస్ ఫిల్ అయినాయి అనంటే ఎంట్రీ 1 విల్ బి ద టార్గెట్ 1. సో, ఇలా మీరు ప్లాన్ చేసుకోండి. ఐయామ్ సజెస్టింగ్ ఓన్లీ స్పాట్ ఎంట్రీస్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ బిట్‌కాయిన్. ఎందుకనంటే డౌన్ ట్రెండ్ అనేది ఎప్పుడైనా సరే బ్రేక్ అవ్వాలి. అప్ ట్రెండ్ అయినా సరే బ్రేక్ అవ్వాల్సిందే. ఓకే. డౌన్ ట్రెండ్ బ్రేక్ అయ్యి తిరిగి మళ్ళీ బిట్‌కాయిన్ పంప్ అయ్యే అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి. బట్ మాక్సిమం ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ థీస్ 3 లెవెల్స్ ఓన్లీ. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియంలో నేను ఆల్రెడీ ఎంట్రీ ఇది చెప్పాను. 1600-1500 ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోమని చెప్పాను. ఈ ఎంట్రీ బ్రేక్ అయినట్లుగా అనిపిస్తుంది. యూ కెన్ సీ ఎప్పుడైనా సరే ఇంత మాసివ్ ఎంట్రీస్ దగ్గరకి, హ్యూజ్ ఎంట్రీస్ దగ్గరకి ఫాల్ అయినప్పుడు ఒక మంచి విక్ ఫార్మ్ అవుతూ ఉంటది. ఓకే. యూ కెన్ సీ ఎవ్రీ టైమ్ ఒక మంచి విక్ ఫార్మ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ విక్ అనేది కనపడట్లేదు. అండ్ యూ కెన్ అబ్జర్వ్ దిస్ ఈస్ ఎ వీక్లీ క్యాండిల్. కంప్లీట్‌గా బేరిష్ క్యాండిల్ లాగా కనిపిస్తూ ఉంది. ఓకే. సో, అంటే బయింగ్ ప్రెషర్ అనేది రావట్లేదు ఇథీరియంలో అయితే. యాస్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇథీరియం. సో, ప్రీవియస్‌లీ ఐ గేవ్ దిస్ ఎంట్రీ 1100 దగ్గర నుండి యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ అప్ టు 1200 వరకు. ఓకే. లైక్ దిస్. సో, ఒక చిన్న అడ్జస్ట్‌మెంట్ 1100 దగ్గర నుంచి 1200 వరకు దిస్ ఈజ్ ఎంట్రీ వరస్ట్ సినారియో ఎంట్రీ అవుతుంది. సో, చూడాలి ఈరోజు ఈవినింగ్ స్టాక్ మార్కెట్, యూఎస్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఉంటది. దేర్ ఆర్ మోర్ అండ్ మోర్ ఛాన్సెస్ స్టాక్ మార్కెట్ ఫాల్ అవ్వడానికి అవకాశం ఎక్కువుంది. సో, అలాంటప్పుడు దిస్ విల్ బి ద బెస్ట్ ఎంట్రీ.
అయితే ఇథీరియంలో మీరు ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంటర్డ్ ఎట్. మీరు ఒకవేళ ఇథీరియంలో ఇంకా ఎంటర్ అవ్వకపోతే దిస్ విల్ బి ద బెస్ట్ ఎంట్రీ. 1200 దగ్గర నుంచి 1100 వరకు స్పాట్‌లోనే ఎంటర్ చేయండి. 10% ఆఫ్ యువర్ క్యాపిటల్ మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. మల్టిపుల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఒకవేళ ఆల్రెడీ ఎంటర్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఎంట్రీ, సెకండ్ ఎంట్రీ ఇది ప్లాన్ చేసుకోండి. ఓకేనా? మీరు స్పాట్ ట్రేడింగే కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నో నీడ్ టు వర్రీ. సో, ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ ఇథీరియం. ఎందుకనంటే ఇది చాలా బాటమ్. సో, డబుల్ టాప్ ఫార్మ్ అయింది. బాటమ్ బ్రేక్ అయింది కాబట్టి ఈ 2 ఎంట్రీస్‌లోనే ఇథీరియం అనేది బౌన్స్ అవ్వడానికి మెనీ ఛాన్సెస్. సో, కమింగ్ టు బీటీసీ డామినెన్స్ ప్రీవియస్‌లీ మనం ఈ లెవెల్ చూసాము. ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వకూడదు అని చెప్పి మంచిగా బ్రేక్ అయింది. అండ్ వీక్లీ క్యాండిల్ చూడండి, ఎక్సలెంట్ వీక్లీ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇది రిమూవ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈ టాప్‌ని మార్క్ చేసుకుందాం. సో, బాటమ్ వచ్చేటప్పటికి ఈ 2 మార్క్ చేసుకుందాము. ఇవి సపోర్ట్స్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. టాప్‌లో అయితే నేను ఇక్కడ వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది. సో, బాటమ్ అయితే ఇది బ్రేక్ అవ్వాల్సిందే. అండ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి. సో, ఇది కూడా నేనంత ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. బట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది అప్పుడు ఆల్ట్ కాయిన్స్‌లో మూవ్‌మెంట్ రావడానికి అవకాశం ఎక్కువుంది. సో, బిట్‌కాయిన్‌ని డిజిటల్ గోల్డ్ లాగా కన్సిడర్ చేసి మెనీ కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ బిట్‌కాయిన్ కాబట్టి బిట్‌కాయిన్‌లోకి మనీ ఎక్కువ ఫ్లో అవుతుంది కంపేర్డ్ టు ఆల్ట్ కాయిన్స్. ఓకే. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ బీటీసీ డామినెన్స్. సో, బీ కేర్‌ఫుల్. క్రిప్టో కానీ, స్టాక్ మార్కెట్ కానీ ఏవి అంత ప్రిడిక్టబుల్ కాదు రైట్ నౌ. పార్ట్స్‌లో బై చేస్తూ, పార్ట్స్‌లో సెల్ చేస్తేనే మీరు ప్రాఫిట్స్ తీసుకోగలుగుతారు. ఇదివరకు మోర్ అండ్ మోర్ ట్రేడ్స్ చేసుండొచ్చు. మేము కూడా ట్రేడ్స్ అన్నీ రెడ్యూస్ చేసుకున్నాము. ఓకే. వీక్లీ అట్‌లీస్ట్ 7-10 ట్రేడ్స్ చేసేది ఇప్పుడు ఓన్లీ 1-2 ట్రేడ్సే చేస్తూ ఉన్నాం. ఓకే. సో, అక్కడ కూడా మనకు మ్యానిప్యులేషన్ అనేది కనిపిస్తుంది కాబట్టి బీ సేఫ్. సో, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ డౌన్ బిలో. ఎంట్రీస్ కానీ, ఎగ్జిట్స్ కానీ ఏ కాయిన్‌లో అయినా సరే ఐ విల్ పోస్ట్ దట్ కాయిన్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.